ఎవరితో ఏకీవించక్కర్లేదు. దానియేలు ఎక్కడైనా ఏకీవించాడా? ఆ లోకంలో ఉన్న మనుషులతో, బబులోనీయులతో ఒక్కరు తన దానియేలు ఏకీవించాడా? చెప్పండి. లేదు. ఎవరితో ఏకీవించలే. ఆల్వేస్ ఈజ్ కీపింగ్ హిమ్సెల్ఫ్ హోలీ. ఎప్పుడు కూడా అతను తాను పరిశుద్ధుడిగా తాను కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు. ఎక్కడ రాజీ పడట్లే, ఎక్కడ తప్పు చేయట్లే. ఎంత కష్టం వచ్చినా నిలబడే ఉంటున్నాడు, ఎంత శోధన వచ్చినా నిలబడే ఉంటున్నాడు. ప్రాణాల మీదకి వచ్చినా సరే. గ్లోరీ టు లార్డ్. ఎక్కడన్నా దేవుడు అతను తగ్గించాడా? చెప్పండి. దేవుడు ఎక్కడైనా అతను విడిచిపెట్టాడా? ఏ కోణములన్నా విడిచిపెట్టాడా? ఎక్కడైనా మరి దానియేలు విడిచిపెట్టబడ్డాడా? అందరి మధ్య దేవుడు దానియేలు ఒక సాక్షిగా ఉంచలే. అతని తలను ప్రతిసారి పైకి ఎత్తుతూనే వస్తూ ఉన్నాడే. గ్లోరీ టు లార్డ్. నేను చెప్పేది ఒకటే ఈ రోజున ఏంటంటే, దానియేలుతో దేవునికి పని ఉంది. గాడ్ హ్యాస్ ఎ వర్క్ విత్ ప్రాఫెట్ డానియల్. దానియేలుతో దేవునికి పని ఉంది కాబట్టి తన్ను తాను అపవిత్రపరుచుకోకూడదనే జ్ఞానాన్ని దేవుడు దానియేలులో ఉంచాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ కాలేజీలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, స్కూళ్ళకి వెళ్ళినా, యూనివర్సిటీలకు వెళ్ళినా, మరి ఎక్కడికి వెళ్ళినా సరే, అక్కడికి వెళ్ళాక భక్తిలాగా అయిపోయింది, అలాగ అయిపోయింది, మేము పడిపోయాం, జారిపోయాం అని చెప్పే మాటలు మనం వింటున్నాం. కానీ దానియేలు ఎక్కడ అలా అయిపోలేదంటే దేర్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ డానియేల్. దేవుని స్తోత్రం. అతడు దేన్ని నమ్మలే, ఒకే వాక్యాన్ని మాత్రం నమ్మాడు. ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు ఏం చెప్పాడు? చెప్పండి. దానినే పట్టుకొని కూర్చున్నాడు. 70 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు దానియేలుతో ఒక పని కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలు తను కాపాడుకొని కృపనిచ్చాడు దేవుడు. హల్లెలూయా. శోధన రాకుండా కాపాడుకున్నాడా? నో. శోధన వచ్చింది, శోధన శోధిస్తానే ఉన్నాడు. గ్లోరీ టు లార్డ్. శోధకుడు వెంటాడుతూనే ఉన్నాడు. అతను హెచ్చించబడినా ఎక్కడ కూడా అతను హెచ్చిపోలే. ఎక్కడ హెచ్చించబడినా దేవునికే మొదటి స్థానం ఇస్తూ దేవుణ్ణే ఘనపరిచాడు. 3 రాజులు లేక 4 రాజుల యొక్క కాలంలో చెప్పండి దానియేలు హెచ్చించబడుతూ వచ్చాడు. ఎందుకు అంటే అతడు దేవునికి ఇచ్చిన ప్రథమ స్థానం. నేను అంటున్నా చూడండి, అక్కడ షడ్రక మేషక అబేద్నెగోలు వారు